పరమాత్మనే నమః. యథార్థ గీత శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయం. మహాపురుషులు సంసారాన్ని విభిన్న దృష్టాంతాలతో అర్థం చేయించడం కోసమని ప్రయత్నాలు చేశారు. కొందరు దీనిని భావాటవి అంటే, ఇంకొందరు సంసార సాగరం అన్నారు. దశల తేడాల వలన దీనినే భవనది అని, భవకూపం అని కూడా అన్నారు. అప్పుడప్పుడు దీనిని గోపాదంతో పోల్చారు. అంటే ఇంద్రియాల ఘన పరిమాణమంతే ఈ సంసారం అని అర్థం. చివర్లో ఎలాంటి అవస్థ కూడా వచ్చిందంటే, నామలేత్ భవసింధు సుఖాయి, నామం ఉచ్చరించగానే భవసింధు కూడా ఎండిపోయింది. అంటే సంసారంలో అలాంటి సముద్రం ఉందా? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా సంసారాన్ని సముద్రంతోటి, వృక్షంతోటి పోల్చాడు. 12వ అధ్యాయంలో అతనన్నాడు, నా భక్తులైన వారిని సంసార సముద్రం నుంచి శీఘ్రంగానే ఉద్ధరించేవాడినవుతాను. ప్రస్తుత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సంసారం ఒక వృక్షం, దీనిని నరుకుతూనే యోగులు ఆ పరమపదాన్ని వెతుకుతారు అని. అదెలాగో చూద్దాం. శ్రీ భగవాను వాచ. ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. అర్జున, ఊర్ధ్వమూలం పైవైపున పరమాత్ముడే దీని మూలం. అధశాఖం, క్రింద ప్రకృతే దీని శాఖలు. అలాంటి సంసారమనే రావి వృక్షాన్ని అవినాశి అంటారు. వృక్షం అశ్వః అంటే రేపటి వరకు కూడా ఉండనిది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నరికివేయబడేది, కాని అవినశ్వరము. శ్రీకృష్ణుడు చెప్పినట్లు అవినశ్వరమైనవి రెండున్నాయి. ఒకటి సంసారమనే వృక్షం, అవినశ్వరం. రెండవది దానికంటే అతీతమైనది పరమ అవినశ్వరం. వేదాలు ఈ అవినశ్వర సంసార వృక్షం యొక్క ఆకులు అనబడ్డాయి. ఎవరైతే ఈ సంసారమనడి వృక్షాన్ని విదితం చేసుకుంటాడో అతను వేదాల జ్ఞాత. ఈ సంసార వృక్షాన్ని తెలుసుకున్నవాడే వేదాలను తెలుసుకున్నవాడు. కాని గ్రంథాలను చదివి వేదాలను అర్థం చేసుకోలేము. పుస్తకాలను చదివితే అటు వెళ్లాలనే ప్రేరణ మాత్రం కలుగుతుంది. ఆకులకు బదులుగా వేదాల అవసరం ఏమిటి? వాస్తవానికి పురుషుడు తిరుగుతూ తిరుగుతూ చివరి రెమ్మను, అంటే చివరి జన్మ ఎత్తినప్పటి నుంచే వేదమంత్రాలు ప్రేరణ ఇస్తాయి. అక్కడి నుంచి వాటి ఉపయోగం. అక్కడి నుంచే తిరగడం, అంటే జనన మరణాలు సమాప్తమైపోతాయి. అతను స్వరూపం వైపు ఉన్ముఖుడైపోతాడు. మరియు అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ సంసార వృక్షం యొక్క 3 గుణాల వలన వృద్ధి చెందిన విషయాలు మరియు భోగాలు అనే ఆకులు గల శాఖలు క్రిందా పైన వ్యాపించి ఉన్నాయి. క్రింది వైపున క్రిమికీటకాదుల వరకు మరియు పైన దైవీభావం నుంచి బ్రహ్మ వరకు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. కేవలం మనుష్య జన్మలోనే కర్మల అనుసారంగా బంధించుతుంది. మిగిలిన జన్మయోనులన్నీ భోగాలను అనుభవించేవి.
కేవలం మనుష్య యోని మాత్రమే కర్మలను బట్టి బంధాన్ని రూపొందిస్తుంది. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. కాని ఈ సంసార వృక్షం యొక్క రూపం చెప్పబడినట్లు ఇక్కడ కనిపించదు. ఎందుకంటే దీనికి ఆది లేదు, అంతం లేదు, చక్కని స్థితి కూడా లేదు. ఎందుకంటే అది పరివర్తనశీలమైనది. ఈ సుదృఢ మూలంగల సంసారమనే వృక్షాన్ని దృఢ అసంగ శస్త్రేణ, అసంగ అంటే వైరాగ్యం అనే ఆయుధం ద్వారా నరకాలి. సంసార వృక్షాన్ని నరకాలి. అలాగాక రావి చెట్టు వేరులో పరమాత్ముడు ఉంటాడని గాని, లేక రావి చెట్టు ఆకులు వేదాలని గాని అనుకుని హారతి పట్టకండి. ఈ సంసార వృక్షం యొక్క మూలం స్వయంగా పరమాత్ముడే. అతను బీజరూపంగా ప్రసరిస్తాడు. అంటే అతను కూడా నరికివేయబడతాడా? దృఢమైన వైరాగ్యం వలన ఈ ప్రకృతి సంబంధం విచ్ఛిన్నమైపోతుంది. ఇదే నరకడం అంటే. నరికి ఏం చెయ్యాలి? తతః పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణీ. దృఢ వైరాగ్యం ద్వారా సంసార వృక్షాన్ని నరికిన తరువాత ఆ పరమపదుడైన పరమేశ్వరుణ్ణి చక్కగా వెతకాలి. అతనిలో ప్రవేశించిన పురుషులు మళ్లీ వెనుకకు, అంటే సంసారంలోకి, అంటే ప్రపంచంలోకి రారు. అంటే పూర్ణ నివృత్తిని పొందుతారు. కాని అతనిని వెతకడం ఏ రకంగా సంభవం? యోగేశ్వరుడంటాడు, దీనికై సమర్పణ భావం అవసరం. ఏ పరమేశ్వరుని వలన పురాతనమైన సంసార వృక్ష ప్రవృత్తి వ్యాపకాన్ని పొందిందో ఆ ఆది పురుషుడైన పరమాత్మునికి శరణ్యం నేను. అంటే అతని శరణులోకి వెళ్లకుండా వృక్షం నరకబడదు. ఇప్పుడు శరణులో వెళ్లిన వైరాగ్యంలో స్థితుడైన పురుషుడు వృక్షం నరకబడిందని ఎలా తెలుసుకోగలడు? దాని గుర్తింపేమిటి? అప్పుడు ఇలా అంటాడు, నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మ నిత్యా వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. సమర్పణ భావంచే ఎవరి మోహం మరియు మానము వినష్టమైపోయాయో, ఆసక్తి రూపమైన సంగదోషాన్ని ఎవరైతే గెలిచాడో, అధ్యాత్మనిత్య పరమాత్మని స్వరూపంలో ఎవరైతే నిరంతరం స్థితుడై ఉంటాడో, ఎవరి కోరికలైతే నివృత్తమైపోయాయో మరియు సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుంచి విముక్తుడైనాడో, అట్టి జ్ఞాని ఆ అవినశ్వర పరమపదాన్ని పొందుతాడు. ఈ దశకు చేరుకోనంత వరకు సంసార వృక్షం నరకబడదు. ఇక్కడి వరకు వైరాగ్యం యొక్క అవసరం ఉంటుంది. దేనినైతే పొందుతారో ఆ పరమపదం యొక్క స్వరూపం ఏమిటి? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.
ఆ పరమపదాన్ని సూర్యుడు గాని చంద్రుడు గాని లేక అగ్ని గాని ప్రకాశింపచేయలేవు. ఏ పరమపదాన్ని పొంది మనుష్యుడు తిరిగి సంసారంలోకి రాడో అదే నా పరమధామం. అంటే అతనికి పునర్జన్మ లేదు. ఈ పదం యొక్క ప్రాప్తికై అందరికీ సమానమైన అధికారం ఉంది. దీనిని గురించంటాడు, మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. జీవలోకే అంటే ఈ దేహంలో ఈ జీవాత్మ నా యొక్క సనాతన అంశం. అదే ఈ త్రిగుణమయీ మాయలో స్థితమై ఉండి మనస్సహితంగా 5 ఇంద్రియాలను ఆకర్షిస్తుంది. ఏ రకంగా? శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఏ రకంగానైతే గాలి వాసనను గ్రహిస్తుందో అలాగే దేహానికి స్వామి అయిన జీవాత్మ ఏ శరీరాన్ని ముందు త్యాగం చేసిందో దాని నుంచి మనస్సు మరియు 5 ఇంద్రియాల కార్యకలాపాలను గ్రహించి మళ్లీ ఏ శరీరాన్ని పొందుతుందో అందులోకి వెడుతుంది. తరువాతి శరీరం అప్పటికప్పుడే నిశ్చితమై ఉన్నప్పుడు అన్నం పిండాలు చేసి ఎవరికి అర్పిస్తారు? తీసుకునేవారెవరు? కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు, పిండోదక క్రియలు లుప్తమైపోతాయనే ఈ అజ్ఞానం నీకెక్కడి నుంచి వచ్చింది అని. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? మనస్సహితంగా 6 ఇంద్రియాలేవి? శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ శరీరంలో స్థితమై ఉన్న ఈ జీవాత్మ చెవులు, కళ్ళు, చర్మం, నాలుక, ముక్కు మరియు మనస్సులను ఆశ్రయించుకుని అంటే వీటన్నింటి సహాయంతో విషయాల ఆస్వాదం చేస్తుంది. కాని అలాగని అనిపించదు. అందరూ అలాగని చూడలేరు. దీనిని గూర్చి శ్రీకృష్ణుడంటాడు, ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. శరీరాన్ని వదిలివెడుతూ శరీరంలో ఉంటూ విషయాలను అనుభవిస్తూ లేక 3 గుణాలతో యుక్తమై ఉంటూ కూడా జీవాత్మను ముఖ్యంగా మూఢులు, అజ్ఞానులు తెలుసుకోలేరు. కేవలం జ్ఞానమనడి నేత్రాలు గలవారే దాని గురించి తెలుసుకుంటారు, దానిని చూస్తారు. ఇప్పుడు ఆ దృష్టి దొరికేదెలా? చూద్దాం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. యోగులు తమ హృదయంలో చిత్తాన్ని అన్ని వైపుల నుంచి ఏకం చేసి ఈ ఆత్మకై అన్వేషిస్తూ ప్రత్యక్షంగా దానిని చూస్తారు. కాని అకృతాత్మ గలవారు అంటే
మలినమైన అంతఃకరణం గలవారు అజ్ఞానులు ప్రయత్నం చేసి కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు. ఎందుకంటే వారి అంతఃకరణం బయటి ప్రవృత్తులలో చిక్కుబడి ఉంది. చిత్తాన్ని అన్ని వైపుల నుంచి కూడగట్టుకుని అంతరాత్మలో ప్రయత్నం చేయు భావికులే దానిని పొందడానికి యోగ్యులు. కాబట్టి అంతఃకరణం ద్వారా స్మరణ అవసరమైంది. ఇప్పుడు ఆ మహాపురుషుల స్వరూపంలో ఉన్న విభూతులను గూర్చి వివరణ ఇస్తాడు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఏ తేజమైతే సూర్యునిలో ఉంటూ సంపూర్ణ జగత్తును ప్రకాశింపచేస్తుందో, ఏ తేజమైతే చంద్రునిలో ఉందో, ఏ తేజమైతే అగ్నిలో ఉందో దానిని నువ్వు నాదిగానే తెలుసుకో. ఇప్పుడు మహాపురుషుని ద్వారా చేయబడే పనిని గురించి చెబుతాడు. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేనే పృథ్వీలో ప్రవేశించి నా శక్తితో భూతాలన్నింటినీ ధరిస్తాను. మరియు చంద్రునిలో రసస్వరూపుడనై అన్ని చెట్లను బలపరుస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణుల శరీరంలో అగ్ని రూపంలో ఉండి ప్రాణాపానాలచే యుక్తమైన 4 రకాల అన్నాలను స్వీకరిస్తాను. 4వ అధ్యాయంలో స్వయంగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇంద్రియాగ్ని, సంయమాగ్ని, యోగాగ్ని, ప్రాణ అపానాగ్నులు, బ్రహ్మాగ్ని మొదలకు 13-14 అగ్నుల్ని గురించి చెప్పాడు. వాటన్నిటి పరిణామం జ్ఞానం. జ్ఞానమే అగ్ని. శ్రీకృష్ణుడంటాడు, అలాంటి అగ్నిస్వరూపమై ప్రాణాపానాలచే యుక్తమైన 4 విధులచే అంటే జపం ఎల్లప్పుడూ శ్వాస ప్రశ్వాసలతో జరుగుతుంది. దానికి వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర అనే 4 విధులచే రూపొందే అన్నాలను నేను జీర్ణింపచేస్తాను. శ్రీకృష్ణుడి దృష్టిలో బ్రహ్మయే ఒక అన్నం. దానివలన ఆత్మతృప్తి పొందుతుంది. మరింకెప్పుడూ అతృప్తిని అనుభవించదు. శరీరం పోషణకై ప్రచలితమైన అన్నాలకు యోగేశ్వరుడు ఆహార సంజ్ఞను ఇచ్చాడు. వాస్తవికమైన అన్నం పరమాత్ముడే. వైఖరి, మధ్యమ, పశ్యంతి మరియు పర అనే 4 విధుల గుండా వెలువడి ఆ అన్నం పరిపక్వమవుతుంది. దీనిని అనేక మంది మహాపురుషులు నామం, రూపం, లీల, ధామం అని కూడా అన్నారు. మొదట నామం జపం చేయబడుతుంది. క్రమంగా హృదయ దేశంలో ఇష్టదైవ స్వరూప వ్యక్తం కావడం మొదలవుతుంది. దాని తర్వాత అతని లీలలు బోధపడడం మొదలవుతుంది. ఆ ఈశ్వరుడు ఏ రకంగా అణువణువులో వ్యాపించి ఉన్నాడో, ఏ రకంగా అతను సర్వత్రా పనిచేస్తాడో ఆ రకంగా హృదయ దేశంలో క్రియాకలాపాల దర్శనమే లీల అంటే. బయట లభించే రామలీల, రాసలీలలు కావు. ఆ ఈశ్వరీయ లీలల ప్రత్యక్ష అనుభూతి పొందుతూ
ఎప్పుడైతే మూలమైన లీలాధారుని స్పృశించడం జరుగుతుందో అప్పుడు ధామం అనే స్థితి వస్తుంది. అందులో ప్రతిష్ఠింపబడటం మరియు పరావాణి యొక్క పరిపక్వావస్థలో పరబ్రహ్మ యొక్క స్పర్శ చేసి అతనిలో స్థితుడవ్వడం రెండూ ఒకేసారి జరుగుతాయి. ఈ రకంగా ప్రాణాపాన అంటే శ్వాస ప్రశ్వాసలచే యుక్తమై 4 విధులచే అంటే వైఖరి, మధ్యమ, పశ్యంతి క్రమంగా ఉత్థానమవుతూ పరా పూర్తయ్యే కాలంలో అన్నమైన ఆ బ్రహ్మ పరిపక్వమైపోతాడు, దొరుకుతాడు కూడా, జీర్ణం కూడా అవుతాడు మరియు పాత్ర కూడా పరిపక్వమై ఉంటుంది. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेम चाहम्. నేనే ప్రాణులందరి హృదయాలలో అంతర్యామిగా స్థితమై ఉన్నాను. నా వలననే స్వరూపం యొక్క స్మృతి వస్తుంది. ఏ పరమతత్వమైన పరమాత్ముడు విస్మృతమయ్యాడో అతని స్మరణ మరల రావడం, ఇది ప్రాప్తికాలం యొక్క చిత్రణ. స్మృతితో బాటుగా జ్ఞానం మరియు అపోహనం అంటే బాధల నుంచి విరామం, ఇదంతా ఇష్టదైవమైన నా వలననే జరుగుతుంది. అన్ని వేదాల ద్వారా తెలుసుకోగల యోగ్యమైన వాడను నేనే. వేదాంతం యొక్క కర్త అంటే వేదస్య అంతః వేదాంత, వేదాల అంతిమ స్థితి యొక్క కర్తను నేనే. వేదవిత్ కూడా నేనే అంటే వేదాల జ్ఞాతను. ఈ అధ్యాయం ఆరంభంలో అతనన్నాడు, సంసారం ఒక వృక్షం. పైన పరమాత్ముడు వేళ్లు మరియు కింద ప్రకృతి పర్యంతం శాఖలు ఉన్నాయి. ఎవరైతే ఈ వేళ్లతో ప్రకృతిని విభజించి తెలుసుకుంటాడో, వేళ్లతో సహా తెలుసుకుంటాడో అతను వేదవిత్తుడు. ఇక్కడంటాడు, నేను వేదవిత్తుడను. శ్రీకృష్ణుడు కూడా తత్వజ్ఞుడైన ఒక మహాపురుషుడు, యోగులకు కూడా పరమయోగి. ఇక్కడితో ఈ ప్రశ్న పూర్తయింది. సంసారంలో పురుషుని స్వరూపం 2 రకాలు అన్న దాన్ని గురించి చెబుతాడు. द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. అర్జున, ఈ సంసారంలో క్షర క్షయమయ్యి పరివర్తన పొంది మరియు అక్షర అక్షయం పరివర్తనం లేని ఇలా 2 రకాల పురుషులు ఉన్నారు. వారిలో భూత ప్రాణుల శరీరాలన్నీ నశించేవే. క్షర పురుషులే ఈరోజు ఉంటారు, రేపు ఉండకపోవచ్చును. మరియు రెండవది, ఆ కూటస్థ పురుషులు అవినశ్వరులనబడతారు. సాధన ద్వారా మనస్సుతో సహా ఇంద్రియాలు నిరోధించబడి ఎవరి ఇంద్రియాల సమూహం కూటస్థమయ్యిందో అతనే అక్షరమనబడతాడు. స్త్రీ అనబడినా పురుషుడనబడినా ఒకవేళ శరీరం మరియు శరీరం రూపొందటానికి కారణమైన సంస్కారాల క్రమం తగులుకొని ఉన్నంత వరకు మీరు క్షరపురుషులు. మరియు ఎప్పుడైతే మనస్సహితంగా ఇంద్రియాలు కూటస్థమైనాయో అప్పుడు అతడే అక్షర పురుషుడు అనబడతాడు. కాని అది కూడా పురుషుని యొక్క ఒక విశిష్ట దశ మాత్రమే. ఈ రెండింటికంటే కూడా అతీతమైన ఇంకో పురుషుడున్నాడు.
उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः. ఈ ఇద్దరి కంటే అతి ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతను 3 లోకాల్లో ప్రవేశం చేసి అందరి పాలనా పోషణ చేస్తాడు. అతన్ని అవినశ్వరుడని, పరమాత్ముడని, ఈశ్వరుడని అనడమైనది. పరమాత్ముడు, అవ్యక్తుడు, అవినశ్వరుడు, పురుషోత్తముడు మొదలైనవి అతనిని పరిచయం చేసే పదాలు. వాస్తవానికి అతను అనిర్వచనీయుడు. ఇది క్షరం అక్షరం కంటే అతీతమైన మహాపురుషుని అంతిమ దశ. పరమాత్ముడు అనే ఆ స్థితిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన పరిచయాన్ని కూడా ఇస్తాడు. ఎలా అంటే, యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నశించే పరివర్తనమయ్యే క్షేత్రం కంటే సర్వదా అతీతమైన వాణ్ణి, మరియు అక్షర అవినశ్వర కూటస్థ పురుషుని కంటే కూడా ఉత్తముణ్ణి, లోకంలో మరియు వేదాలలో పురుషోత్తముడనే పేరుతో ప్రసిద్ధమైన వాణ్ణి. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. హే భరతవంశీయుడా, జ్ఞానులైన ఆ పురుషులు పురుషోత్తముడనైన నన్ను సాక్షాత్తుగా తెలుసుకుంటారు. అలాంటి సర్వజ్ఞులైన పురుషులు అన్ని రకాలుగా పరమాత్ముడనైన నన్నే భజిస్తారు. వారు నా నుంచి వేరుగా లేరు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. నిష్పాపుడవైన హే అర్జున, ఈ ప్రకారంగా ఈ అతి గోపనీయమైన శాస్త్రం నాచే చెప్పబడింది. దీనిని తత్వంతో సహా తెలుసుకున్న మనుష్యుడు పూర్ణ జ్ఞాని, కృతార్థుడు అయిపోతాడు. కాబట్టి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని వాక్కులు స్వయంగా ఒక పరిపూర్ణమైన శాస్త్రం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ రహస్యం అత్యంత గుప్తంగా ఉన్నది. అతను కేవలం అనురాగం గల వారికి చెప్పాడు. ఇది యోగ్యులైన వారి కోసమే, అందరి కోసం కాదు. కాని ఇదే రహస్యం, ఇదే శాస్త్రం లిపిబద్ధం చేయబడితే అందరి ఎదురుగా పుస్తక రూపంలో ఉంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడు అందరికీ చెప్పినట్లుగా అనిపిస్తుంది. కాని వాస్తవానికి ఇది యోగ్యులకై చెప్పబడింది. శ్రీకృష్ణుని ఈ స్వరూపం అందరి కోసం కాదు కూడా. కొందరు అతనిని రాజుగాను, కొందరు దూతగాను, మరింకొందరు యాదవునిగాను భావించేవారు. కాని యోగ్యుడైన అర్జునుడి నుండి అతనేమీ దాచి ఉంచలేదు. అతను కనుగొన్నదేమిటంటే, కృష్ణుడు పరమ సత్యమైన పురుషోత్తముడని. దాచిపెట్టి ఉంచితే అతనికి మేలే జరిగేది కాదు. ఇదీ విశిష్టత బ్రహ్మప్రాప్తి పొందిన ప్రతి మహాపురుషునిలోనూ కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస ఒకసారి చాలా ప్రసన్నంగా ఉన్నారు. భక్తులు అడిగారు, ఈరోజు మీరు ఇంత ప్రసన్నంగా ఉన్నారేమిటి అని. అతనన్నాడు, ఈరోజు నేను ఆ పరమహంసనైపోయాను. ఆయన సమకాలీనుడెవరో మంచి మహాపురుషుడు పరమహంస ఉండేవారు. అతని వైపు సంకేతం చేస్తూ ఇలా అన్నారు. కొంతసేపైన తర్వాత
మనోవాక్కాయాల పట్ల విరక్తి ఆశతో వెనకనున్న సాధకులతో అన్నాడు, చూడండి, ఇప్పుడు మీరు సందేహించకూడదు. నేనే త్రేతాయుగంలో అవతరించిన రాముణ్ణి, ద్వాపరంలో అవతరించిన కృష్ణుణ్ణి. నేను వారి పవిత్ర ఆత్మనే, అదే స్వరూపాన్ని. బ్రహ్మప్రాప్తి పొందాలనుకుంటే నన్ను చూడండి. సరిగ్గా ఇదే ప్రకారంగా పూజ్య గురువుగారు కూడా అందరి ఎదురుగా అనేవారు, ఓహో, నేను భగవంతుడి దూతను. ఎవరైతే అసలైన సాధువో అతను భగవంతుడి దూతే. మా ద్వారానే పరమాత్ముని సందేశం దొరుకుతుంది. యేసు ప్రభు అన్నాడు, నేను భగవంతుడి పుత్రుణ్ణి, నా దరికి రమ్ము. ఎందుకంటే ఈశ్వరుడి పుత్రుడనబడదువు, కాబట్టి అందరూ పుత్రులవ్వచ్చు. దగ్గరకు రా అంటే తాత్పర్యం అతని వరకు సాధనాక్రమంలో నడుస్తూ పూర్తి చేయడం. మహమ్మద్ సాహెబ్ అన్నాడు, నేను అల్లా యొక్క సందేశవాహకుడను. పూజ్య గురువుగారు అందరితో ఇలాగే అనేవారు. ఏ విచారానికి ఖండన మండన లేదు. కాని ఏ విరక్తులైతే వెంటబడేవారు వారితో అనేవారు, కేవలం నా స్వరూపాన్నే చూడు. నీకు ఆ పరమతత్వాన్ని పొందాలనే కోరిక ఉంటే నన్ను చూడు, సందేహించకు. చాలామంది సందేహించారు. అలాంటి వారికి అనుభవంలో చూపించి తిట్టి కొట్టి ఆ బాహ్య ఆలోచనల నుంచి తప్పించి తమ స్వరూపాన్ని పట్టించారు. వారు నేటి వరకు మహాపురుషుని రూపంలో అవస్థితులై ఉన్నారు. ఇదే ప్రకారంగా శ్రీకృష్ణుడి స్థితి గోపనీయమైనది. కాని తన అనన్య భక్తుడు, పూర్ణ అధికారి, అనురాగి అయిన అర్జునుడి పట్ల అతను దానిని ప్రకాశింపజేశాడు. ప్రతి భక్తుడికి అది సాధ్యమే. మహాపురుషుడు లక్షల మందిని ఆ దారిలో నడిపించగలడు. సారాంశం: ఈ అధ్యాయం ఆరంభంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. సంసారం ఒక వృక్షం, రావి చెట్టు లాంటి వృక్షం. రావి చెట్టు ఒక ఉదాహరణ మాత్రమే. పైన దీని వేళ్లు పరమాత్ముడు, మరి క్రింద ప్రకృతి పర్యంతం దీని శాఖలు ఉపశాఖలు ఉన్నాయి. ఎవరైతే ఈ వృక్షాన్ని వ్రేళ్లతో సహా అర్థం చేసుకుంటాడో అతను వేదాల జ్ఞాత. ఈ సంసార వృక్షం శాఖలు పైన కింద సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాయి. దీని వేళ్లు కూడా పైన కింద సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. ఎందుకంటే ఆ వేళ్లు ఈశ్వరుడు, మరియు అతనే బీజరూపంగా ప్రతి జీవుని హృదయంలో నివసిస్తున్నాడు. పౌరాణిక కథ ఏమిటంటే, ఒకసారి కమలంపై కూర్చున్న బ్రహ్మ ఇలా అనుకున్నాడు, నా ఉద్గమం ఎక్కడి నుంచైతే అతను పుట్టాడో ఆ కమలం యొక్క కాండంలో ప్రవేశిస్తూ వెళ్ళిపోయాడు. అలా వెడుతూనే ఉన్నాడు. కాని తన ఉద్గమ స్థానం కనిపించలేదు. అప్పుడు హతాశుడై అతను అదే కమలం యొక్క ఆసనం పైన కూర్చుండిపోయాడు. చిత్తాన్ని నిరోధించడం మొదలుపెట్టాడు. ధ్యానం ద్వారా అతను తన మూల ఉద్గమాన్ని చూడగలిగాడు. పరమతత్వం యొక్క సాక్షాత్కారమైంది. స్తుతించాడు. పరమస్వరూపం నుంచి ఆదేశం లభించింది. నేను సర్వత్రా ఉన్నాను, కాని నన్ను పొందే స్థానం హృదయం మాత్రమే. హృదయదేశంలో ఎవరైతే ధ్యానం చేస్తారో అతను నన్ను పొందుతాడు అని. బ్రహ్మ ఒక ప్రతీక మాత్రమే. యోగ సాధన యొక్క ఒక పరిపక్వ దశలో ఈ స్థితి జాగృతమవుతుంది. ఈశ్వరుని వైపు ఉన్ముఖమై బ్రహ్మ విద్యతో సంయుక్తమైన బుద్ధే బ్రహ్మ. కమలం నీటిలో ఉంటూ కూడా నిర్మలంగానూ నిర్లిప్తంగానూ ఉంటుంది. బుద్ధి ఎప్పటి వరకు ఇక్కడా అక్కడా వెదుగుతూ ఉంటుందో అప్పటి వరకు అది లక్ష్యాన్ని పొందదు. ఎప్పుడైతే ఈ బుద్ధి నిర్మలత్వమనే ఆసనంపై ఆసీనమై మనస్సహితంగా ఇంద్రియాలను కూడగట్టుకుని హృదయదేశంలో నిరోధిస్తుందో ఆ నిరోధించినది కూడా
విలీనీకరణమయ్యే దశలో తన హృదయంలోనే పరమాత్మని పొందుతుంది. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని మాటల్లో సంసారం ఒక వృక్షం. దాని వేళ్లు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. శాఖలు కూడా సర్వత్రా ఉన్నాయి. కర్మానుబంధీని మనుష్యలోకే. కర్మల అనుసారంగా కేవలం మనుష్య జన్మలో బంధాల్ని తయారు చేస్తాయి, బంధిస్తాయి. అన్య జన్మలు ఈ కర్మల అనుసారంగా భోగాలను అనుభవిస్తాయి. కాబట్టి దృఢ వైరాగ్యమనే ఆయుధం ద్వారా ఈ సంసారమనే రావి చెట్టును నువ్వు నరికివేయి. ఆ పరమపదాన్ని వెతుకు. దానిలోకి వెళ్లిన మహర్షులు పునర్జన్మను పొందరు. సంసార వృక్షం నరికివేయబడిందని ఎలా తెలుస్తుంది? యోగేశ్వరుడంటాడు, ఎవరైతే సన్మానం మరియు మోహాలచే సర్వదా రహితుడో, ఎవరైతే సంగదోషాన్ని గెలిచాడో, ఎవరి కోరికలు నివృత్తమైపోయాయో, ఎవరైతే ద్వంద్వాల నుంచి విముక్తుడైపోయాడో, ఆ పురుషుడు ఆ పరమతత్వాన్ని పొందుతాడు. ఆ పరమపదాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, లేక అగ్ని గాని ప్రకాశింపచెయ్యలేరు. అది స్వయం ప్రకాశ రూపం. దానిలోకి వెళ్లిన వారు వెనుకకు తిరిగి రారు. అది నా పరంధామం. దానిని పొందే అధికారం అందరికీ ఉంది. ఎందుకంటే ఈ జీవాత్మ నా యొక్క శుద్ధమైన అంశం. శరీరాన్ని త్యాగం చేసే సమయంలో జీవాత్మ మనస్సు మరియు పంచజ్ఞానేంద్రియాల కార్యకలాపాల్ని వెంట తీసుకుని కొత్త శరీరాన్ని ధరిస్తుంది. సంస్కారం సాత్వికమైనదైతే సాత్విక స్థాయిని చేరుతుంది. రాజసమైతే మధ్యస్థానాన్ని, మరియు తామసికమైతే అధమ జన్మలకు చేరుకుంటుంది. ఇంద్రియాలకు అధిష్టాత అయిన మనస్సు ద్వారా విషయాలను చూస్తుంది, అనుభవిస్తుంది. ఇది చూడనలవి కానిది. దీనిని చూడటానికి సాధనం జ్ఞానమే. ఏదో ఒకటి గుర్తుంచుకోవడం జ్ఞానం కాదు. యోగులు హృదయంతో చిత్తాన్ని కూడగట్టుకుని ప్రయత్నం చేస్తేనే దానిని చూడగలుగుతారు. కాబట్టి జ్ఞానం సాధనగమ్యమైనది. అధ్యయనం వలన దాని పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. సంశయయుక్తులైన అకృతాత్ములు ప్రయత్నం చేస్తూ కూడా దానిని పొందలేరు. ఇక్కడ ముక్తి పొందు స్థానం వర్ణించబడింది. కాబట్టి ఆ దశలో విభూతుల ప్రవాహం స్వాభావికం. వాటిని వివరిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, సూర్యుడు మరియు చంద్రుడులోని తేజాన్ని నేను, అగ్నిలో తేజాన్ని నేనే. నేనే ప్రచండ అగ్ని రూపంలో 4 రకాలుగా పరిపక్వమయ్యే అన్నాన్ని స్వీకరిస్తాను. శ్రీకృష్ణుడి మాటల్లో అన్నం అంటే ఏకైక పరబ్రహ్మ. దానిని పొంది ఈ ఆత్మ తృప్తి పొందుతుంది. వైఖరి నుంచి పరా వరకు అన్నం పరిపక్వమై జీర్ణమవుతుంది. ఆ పాత్ర కూడా అంతరించిపోతుంది. ఈ అన్నాన్ని నేనే జీర్ణింపచేస్తాను. అంటే సద్గురువు ఎప్పటి వరకు రథుడు కాడో అప్పటి వరకు ఇది లభించదు. దీనిని గూర్చి నొక్కి చెబుతూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మళ్లీ అంటాడు, సమస్త ప్రాణుల అంతర్దేశంలో స్థితుడనై ఉంటూ నేనే స్మృతిని ఇప్పిస్తాను. ఏ స్వరూపం విస్మృతం కాబడిందో దాన్ని తిరిగి స్మృతిలోకి తెస్తాను. స్మృతితో బాటు దొరికే జ్ఞానం కూడా నేనే. దానిలో వచ్చే బాధల నివారణ కూడా నా వలననే జరుగుతుంది. తెలుసుకొన యోగ్యమైన వాడను నేనేనని తెలుసుకో. విదితమైపోయిన తరువాత జ్ఞానం యొక్క అంతఃకర్తను కూడా నేనే. ఎవరు ఎవరిని తెలుసుకోవాలి? నేను వేదవిదుడను. ఈ అధ్యాయం ఆరంభంలో ఇలా అన్నాడు, ఎవరైతే సంసార వృక్షాన్ని వేళ్లతో సహా తెలుసుకుంటాడో అతను వేదవిదుడు. కాని దానిని నరికేవాడే తెలుసుకోగలడు. ఇక్కడంటాడు, నేను కూడా వేదవిదుడనే. వేదవిధులలో తనని కూడా లెక్కించుకుంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా వేదవిదుడైన పురుషోత్తముడే. అతన్ని పొందు అధికారం మానవ మాత్రులకు ఉంది. చివరిలో అతనన్నాడు, లోకంలో 3 రకాల పురుషులున్నారు అని. భూతాదుల సంపూర్ణ శరీరాలు క్షరం,
నశించేవి. మనస్సు యొక్క కూటస్థ అవస్థను పొందిన పురుషుడు అక్షరుడు, కాని ద్వంద్వాత్మకుడై ఉంటాడు. దీనికంటే కూడా అతీతంగా ఏ పరమాత్మ, పరమేశ్వరుడు అవ్యక్తుడు మరియు అవినశ్వరుడు అనబడుతున్నాడో అతను వాస్తవానికి వేరు. ఇది క్షరాక్షరాల కంటే అతీతమైన దశ. ఇదే పరమస్థితి. దీనితో పోల్చుకుంటూ అంటాడు, నేను కూడా క్షరాక్షరాల కంటే అతీతమైన వాడిని. కాబట్టి లోకులు నన్ను పురుషోత్తముడంటారు. ఈ ప్రకారంగా ఉత్తమ పురుషుణ్ణి ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞానులైన ఆ భక్తులు ఎల్లప్పుడూ అన్ని వేళలా నా భజనే చేస్తారు. వారి జ్ఞానంలో తేడా లేదు. అర్జున, ఈ అత్యంత గోపనీయమైన రహస్యాన్ని నేను నీ కొరకు చెప్పాను. ముక్తి పొందిన మహాపురుషులు అందరికీ చెప్పరు, కాని యోగ్యుల నుండి దాచరు కూడా. దాచి ఉంచితే వారు ఎలా పొందుతారు? ఈ అధ్యాయంలో ఆత్మ యొక్క 3 స్థితులు క్షరం, అక్షరం మరియు అతి ఉత్తమ పురుషుని రూపంలో స్పష్టం చేయబడ్డాయి. ఇలా ఇంతకుముందు ఏ అధ్యాయంలోనూ లేదు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత అనడి ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో పురుషోత్తమ యోగం అనే పేరుగల 15వ అధ్యాయం పూర్తయింది. ఇతి శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరమానంద గారి శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో పురుషోత్తమయోగం అనే పేరుగల 15వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.